మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తా ఉన్నాము అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతారు. పొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి. ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు. సార్, జనసేన అధినేత ఈ మధ్యన దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తా ఉన్నారు ఒకసారి గమనించాను. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతా ఉందనంటే, డిఎస్పీ అన్న మాటలు, ఒకసారి డిఎస్పీ అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ మూడు ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పీ అంటాడు ఇద్దరు ఎస్ఐలు, స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా. డిఎస్పీ గారు అంటారు ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ చెప్తే